హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండామండి. ఈరోజు నేను చేసే వంట వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నా. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో అలా చేస్తున్నా అండి. మా ఇంట్లో మేము ఎక్కువగా చేసుకుంటాం, చాలా బాగుంటుంది, అద్దిరిపోతుంది టేస్ట్. ఒకసారి మీ ఇంట్లో మీరు ಕೂಡ ಟ್ರೈ చేయండి. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಬದ್ನಿಕಾಯಿ ಆಲೂಗಡ್ಡೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವೆರಡು ಕಾಂಬಿನೇಷನ್ ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ. ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. దాంట్లోకి మసాలా ఒక తెల్లబాయి పెద్ద సైజు తీసి ఒలిచి పెట్టుకున్నా అండి. కొంచెం కొత్తిమీర, పచ్చి కొబ్బరి ఇంత వేసుకుంటుండా, కొంచెం అల్లం ముక్క, ఈ మొత్తము కట్ చేసుకొని మిక్సీ వేసుకొని పెట్టుకుందాము. దాని తర్వాత చేద్దామండి. చూడండి, వంకాయలు నేను 1/4 కిలో వంకాయ తీసుకున్నా, ఒక 4 మీడియం సైజు టమాటా తీసుకున్నా, 2 బంగాళదుంపలు తీసుకున్నా. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసి ఇస్తావు శుభ్ర? నాకు ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వంకాయ కట్ చేసి ఇస్తాను. ఈరోజు ఏం స్మార్ట్లో ఉండేవి ఉండాలి, నీలాగా స్మార్ట్ ఉంటా నేను. రెడ్ చీర తీసేయాలి, ఇది కూడా కొంచెం కొసన గడిచి అంత దిగ. కత్తి లేదేమో కత్తి. చూడండి, వంకాయలు ఉర్లగడ్డ తరిగి పెట్టుకున్నాం. పక్కన తాలింపుకు పెట్టుకుంటుండే. ఇంకా ఆయిల్ వేసుకుందాం. ఒక 3 గంటల వరకు ఆయిల్ వేసుకున్నా. దాంట్లో కొంచెము ఆవాలు జీలకర్ర వేసుకుందాం. తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకుందామండి. 3 ఒట్టిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మంచిగా ఫ్రై చేసుకుందాం. రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు బాగా ఫ్రై అయింది. మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుందాం. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ఉర్లగడ్డ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నా అండి.
మసాలా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వంకాయ ఉర్లగడ్డ వేసుకుంటుందా. దీంట్లోనే ఉప్పు పసుపు వేసుకున్నాను ఇప్పుడే. ఉప్పు కల్లుప్పు వేసుకుంటుందా నేను. పసుపు ఒక 1/2 టీ స్పూను. వంకాయతో పాటు బంగాళదుంప వేసుకుంటే ఉడకదేమో అని అనుకుంటారు, కానీ ఉడికిపోతుందండి. తొందరగా ఉడుకుతుంది బంగాళదుంప కూడా. రెండు ఒకేసారి వేసుకున్నా నడుస్తుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. కారం కూడా వేసుకుందామండి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఒక 5 నిమిషాల వరకు. టమాటా అంతా మెత్తగా మగ్గాలి అన్నమాట. చూడండి, ఒక 2-3 నిమిషాల వరకు మగ్గిస్తున్నాం బాగా. కొంచెము వాటర్ వేసుకుందామండి. ఇంకా సరిపోతాయి వాటరు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఉప్పు చూసి ఉప్పు తక్కువ అయితే ఇప్పుడే వేసుకుందాము. ఉప్పు వేసుకుందామండి. ఇట్లా చేసుకుంటే వంకాయ ఉర్లగడ్డ కూర చపాతీ లెగ్ కానీ, బగారా రైస్ లెగ్ కానీ, వైట్ రైస్ లేకైనా చాలా బాగుంటుందండి. పలావ్ అన్నంలోకి మస్తు ఉంటుంది టేస్ట్. ఇక్కడ ఎక్కువ చేసుకుంటాం మేము ఈ వంకాయ ఉర్లగడ్డ అంటాం ఇక్కడ మేము, బంగాళదుంప అన్నం అనమాట. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి, మంచిగా ఉడికిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. చూడండి, వంకాయ ఉర్లగడ్డ మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఒక స్పూను గరం మసాలా వేసుకుంటుండా. పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా, బాగా టేస్ట్ ఉంటుందండి, కమ్మగా ఉంటుంది అన్నమాట కూర. ఇంతే అండి, తొందరగా చేసుకోవచ్చు ఈ కర్రీ. అప్పటికప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా గబక్కి ఏం చేద్దామని తెలియనప్పుడు
గబగబా బంగాళదుంప వంకాయ ఉంటే చాలు, గబగబా కర్రీ చేసుకొని కొంచెం రైస్ తాలింపు వేసుకున్నాం అనుకో ఇంకా బాగుంటుందండి. హలో, ఏంది ఫోన్లో మాట్లాడుతుండవు అనుకున్నానే. టీ పెట్టు. తీసుకురా. ఇంటికి గెస్ట్ వచ్చింది కదా, టీ అని ఇవ్వద్దు గెస్ట్కి. సరే సరే పెడుతుండ. అన్నీ వేసుకొని వచ్చినావా? మొత్తం వేసినది కరెక్ట్గా. చూడండి ఇంకా రెడీ అయింది కర్రీ. చూడండి అద్దరిపోతుంది. ఇంతే అండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మంచిగా ఉడికిపోయింది వంకాయ ఉల్లిగడ్డ. ఇంకా రైస్లో వేసుకొని తినడం అండి ఆలస్యం. చూడండి ఇంకా తిందాం వంకాయ ఉర్లగడ్డ కూర. వైట్ రైస్ చేసుకున్నాను అనమాట నేను. చూడండి ఎలా ఉందో కర్రీ. అద్దరిపోలే అద్దరిపోలే. బ్రహ్మానందం డైలాగ్. గుమగుమలు 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 అంటుంది ఈ కర్రీ. జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ పలావ్ రైస్లకు కానీ చాలా బాగుంటుంది. దీంట్లోనే కొన్ని మునక్కాయలు వేసి కూడా చేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. కొన్ని బఠానీలు మునక్కాయలు వేసుకొని చేసుకున్నా అది కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది కర్రీ. చూడండి ఇలా కలుపుకొని తింటే ఉంటుంది. ఉర్లగడ్డ చూడండి బంగాళదుంప ఎలా ఉడికిందో, రెండు కలిపి వేసుకున్నా కూడా ఉడికిపోయింది. అద్దరిపోయే టేస్ట్ తోటి సూపర్ ఉంది. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి ఈ విధంగా. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోలు చూసేవారు తప్పకుండా లైక్ చేసి మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. మంచి మంచి వంటలు చేసి పెడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.